నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను నెల్లూరులో ఉన్నానండి. ఇక్కడ నవాబ్పేట్ ఇందిరాగాంధీ స్టాట్యూ దగ్గర అయితే మనకి ఈవీ స్పేర్ పార్ట్స్ సంబంధించిన షాప్ అయితే ఒకటి ఉంది. ఆ కంపెనీ ఓనర్ ఈయన మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి అనమాట. వీళ్ళు B2Bకి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్కి సప్లై చేస్తారు స్పేర్ పార్ట్స్, అలానే కస్టమర్స్ కూడా సప్లై చేస్తారు. సో స్పేర్ పార్ట్స్ ఏమేమి ఇస్తున్నారు, దాని రేట్లు ఎలా ఉన్నాయి, అలానే వీళ్ళు సర్వీస్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. 40,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఆ పూర్తి సమాచారం మనతో పాటు సందీప్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు. మేము ఆల్రెడీ రెంటల్ కంపెనీస్కి అండ్ ఆల్సో డీలర్స్కి స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తాము బల్క్ క్వాంటిటీస్లో. అండ్ ఆల్సో ఎవరైనా పర్సన్ వచ్చి తీసుకొని వెళ్ళాల్సిన వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట స్పేర్ పార్ట్స్. సో మనకి మీరు చూసినట్టయితే ఇక్కడ ఫైబర్ పార్ట్స్, యాక్సరీస్, థ్రోటిల్స్, బ్రేక్ షూస్, బేరింగ్స్, ఇవన్నీ మన స్పేర్ పార్ట్స్ హబ్ అనమాట. ఇదంతా A to Z. సో ఏ వెహికల్ సంబంధించిన లైక్ పర్టికులర్గా కావాలంటే మనకి హీరో, యాంపియర్, ఒకినోవా, ప్యూరివి ఈ కంపెనీకి సంబంధించిన బాడీ పార్ట్స్ కానివ్వండి, ఏ స్పేర్ పార్ట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో అండ్ ఆల్సో ఏంటంటే సో స్పేర్స్ మనకి కావాలన్నా అండ్ ఆల్సో సర్వీస్ కావాలన్నా లైక్ సర్వీస్కి దేనికంటే కంట్రోలర్కి, చార్జర్కి, సో వీటికి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. చార్జర్ రిపేర్ చేస్తారా? చార్జర్ కూడా రిపేర్ చేస్తాము అండ్ ఆల్సో కంట్రోలర్ కూడా. ఇప్పుడు ఏంటంటే కంట్రోలర్స్ చాలా రకాలు వచ్చేస్తున్నాయి. సో చూసేదానికి ఒకే రకంగా ఉన్నా కూడా మనము వెహికల్కి ఫిట్ చేస్తే అవి ఫిట్ అవ్వవు అండ్ ఆల్సో వర్క్ అవ్వవు. అండ్ సో మేము ఏం చేసామంటే మా పాయింట్లో అదే కంట్రోల్ని మేము రిపేర్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ పాయింట్ మనము రెంటల్ కంపెనీస్కి, సో బెంగళూరు అండ్ హైదరాబాద్లో రెంటల్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళకి స్పేర్స్ అండ్ ఆల్సో సర్వీస్ ఇలాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం కాంపాక్ట్గా ఉండాలి. సో ఏ విధంగా వచ్చినా కూడా సర్వీస్ చేయాలని సో చార్జర్, కంట్రోలర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. జనరల్గా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ దగ్గరికి స్పేర్ పార్ట్స్లో? నాకు తెలిసినంత వరకు లైక్ బ్రేక్ కేబుల్స్, బ్రేక్ షూస్, ఈ అరిగిపోవడము, స్విచ్చెస్, ఈ థ్రోటిల్స్ కామన్ ప్రాబ్లము. మోస్ట్ రేర్లీ ఏంటంటే లైక్ కంట్రోలర్, ఆ కంట్రోలర్ కూడా చాలా తక్కువ నాకు తెలిసి. కంట్రోలరు, మోటార్, ఇంకా బాడీ పార్ట్స్ అంటే మనకు తెలిసిందే. ఎప్పుడైనా సరే ఏదైనా ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ అని ఏదైనా జరిగితేనే సో అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు థ్రాటల్ ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? సో స్టార్టింగ్ అయితే 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. థ్రాటల్ నిజమా? 80 రూపీస్. కస్టమర్కి ఇస్తారా? అంటే అది బల్క్ ఆర్డర్ని బట్టి సార్. సో కొంచెం మంచి ఆర్డర్ ఉంటే మాత్రం అదే మెయిన్ ఏంటంటే సార్, ఈ స్పేర్స్లో ఏంటంటే సో క్వాంటిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సో అలాగా కస్టమర్ టు కస్టమర్, పర్సన్ టు పర్సన్ వేరీ అయిపోతుంది. సో రెంటల్ కంపెనీస్ కూడా ఇప్పుడు లైక్ వాళ్ళు ఏంటంటే 100, 200 అలా ఆర్డర్ చేస్తారు ఏ కాంపోనెంట్ అయినా సరే. సో వాళ్ళకి మేము ది బెస్ట్ ప్రైస్ ఇస్తాం అన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా ఏమి ఉంటాయి ఇక్కడ ఉన్నాయి సార్? మొత్తం సార్ లైక్ బాడీ పార్ట్స్, థ్రాటిల్, బేరింగ్స్, బ్రేక్ షూస్, బ్రేక్ కేబుల్స్, డిస్ప్లే, సో వెహికల్కి వైరింగ్ కిట్స్, కంట్రోలర్స్, లివర్ సెట్స్, డిస్క్ ప్లేట్లు, రిమ్ములు, మోటార్ హార్నెస్, సో ఇవన్నీ A to Z మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. సస్పెన్షన్స్ కూడా? సస్పెన్షన్స్ కూడా మన దగ్గర ఏంటంటే లైక్ కంపెనీ పార్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో మేము కొన్ని కంపెనీస్తో టైప్ అయిన అనమాట. సో అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఆ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళకి లైక్ కొంతమంది ఏంటంటే ఓన్లీ కంపెనీ ఆడతారు, కొంతమంది తక్కువ ప్రైస్లో ఆడతారు. సో మనకి ఏ పాయింట్లో డివైడ్ అవ్వకుండా సో కస్టమర్ నుండి కొనుక్కునేటట్టు మనము ఇవన్నీ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఒరిజినల్ స్పేర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే సార్ మనము డీలర్షిప్స్ కూడా వీటికి ఇస్తున్నాం అనమాట, లైక్ ఫ్రాంచైజ్. మనకి ట్రైనింగ్ అంటే ఎవరైనా పర్సన్కి ట్రైనింగ్ కావాలంటే ఇప్పుడు ఓపెన్ చేశారంటే అట్లీస్ట్ మెకానిక్ ఉండాలా, అంటే అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం అయినా సరే, అంటే ఏ వెహికల్కి ఏ కాంపోనెంట్ చూస్ అవుతుందని. సో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా A to Z మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్సో మనము ఫ్రాంచైజ్ కూడా మనం ఇస్తాం అనమాట. స్పేర్స్కి, సర్వీస్కి ప్రాబ్లం లేకుండా అన్నిటికీ మనం సూటబుల్ అయ్యేటట్టు మనం వాళ్ళని రెడీ చేస్తాం అనమాట. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అనేవి మొత్తం ఏపీ అంతా కూడా మీరు సప్లై చేస్తారా? మేము ఆల్రెడీ బెంగళూరుకి, హైదరాబాద్కి సప్లై చేస్తున్నాం. కస్టమర్ ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసి ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు లైక్ 1 కాంపోనెంట్ అయినా సరే మనము సప్లై చేస్తాం అనమాట. సో అదేం ప్రాబ్లం లేదు. సో 1 పీస్, 2 పీస్ అలా అయినా సరే సప్లై చేస్తాం. బల్క్లో కావాలన్నా మనం సప్లై చేస్తాం. ప్రైస్ కొంచెం వేరీ ఉంటుంది అంతే, దానికి మించి ఇంకేం ఉండదు. క్వాలిటీ అంతా ఒకటే ఉంటుంది.
సో ఏ విధంగా కావాలన్నా మనము బ్యాటరీస్ కూడా బ్యాటరీస్ సేల్ ఉందా? బ్యాటరీస్ సేల్ చేస్తాము. గ్రాఫీనా లిథియం కూడా? లిథియం కూడా. లిథియం కూడా ది బెస్ట్ ప్రైస్తో, అండ్ మనం ఇచ్చేది LFP బ్యాటరీతో ఇస్తాం అనమాట. లిథియం అయాన్ కాకుండా ఫాస్ఫేట్తో ఇస్తాం అనమాట. ఎంత వారంటీ LFPకి? 3 years వారంటీ ఆర్ 46,000 kilometers. ఈ రెండు మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో కస్టమర్ ఒకవేళ బ్యాటరీ పర్చేస్ చేసినా సరే ఫ్యూచర్లో బ్యాటరీ కొనాల్సిన అవసరం లేదు. సో సెల్స్ వరకు రీప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మేబీ ఒక 3,000, 5,000, మేబీ 8,000 అవుతుందేమో, కానీ బ్యాటరీ కొనాలంటే మళ్ళీ ఒక 30-35 అవుతుంది మినిమం. సో మేమేంటంటే ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో సెల్స్ రిపేర్ చేసుకునేటట్టు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అప్పుడు కస్టమర్ హ్యాపీ, సో ఎవరైనా ఫ్రాంచైజ్ పెట్టుకున్న వాళ్ళు హ్యాపీ ఉంటారు. సో ఇవన్నీ ప్లాన్ చేస్తాం అనమాట మేము ఇది ఎంత స్టార్ట్ చేసే ముందర. సో ఇవన్నీ పాయింట్స్ మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఇలా ఎవరైతే ఇస్తారో ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతో టైఅప్ అయ్యి మేము ఇక్కడ ఉన్నాం అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి మా వేరియంట్స్ వెహికల్స్. సో ఈ 3 మోడల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మనము లైక్ కస్టమర్ని బట్టి మనము లెడ్ యాసిడ్ ఆర్ లిథియం ఏ వేరియంట్లో కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఏహెచ్ని బట్టి మనకి మైలేజ్ అనేది ఉంటుంది. సో ఇది మనం ప్రొవైడ్ చేసేది 62,000కి ప్రొవైడ్ చేస్తున్నాం వెహికల్. సో పర్ ఛార్జ్ 60 kilometers వస్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వస్తాయి, గ్రాఫీన్ 60 volts కెపాసిటీతో విత్ 4 amps ఛార్జర్. అంటే 7 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది వెహికల్ విత్ కంప్లీట్ 1 year వారంటీ. లైక్ బ్యాటరీ, ఛార్జర్, మోటార్, కంట్రోల్, ఈ 4 components అన్నిటికీ 1 year వారంటీ ఉంది అనమాట. ఈ మోడల్ చూస్తున్నారు కదా, ఇవేంటంటే మనము 40,000కే కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇవి ఏంటంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 60 kilometers దాకా మైలేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు. అండ్ ఆల్సో కస్టమర్ని బట్టి లైక్ లెడ్ యాసిడ్ అయినా, గ్రాఫిన్ బ్యాటరీస్ అయినా, LFP బ్యాటరీ అయినా ఏ విధంగా అయినా మనం ప్రొవైడ్ చేస్తాము. సో మనం ఇచ్చే వేరియంట్ ఏంటంటే 48 volts 28 కెపాసిటీ ఇస్తాము. 7 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది విత్ 1 year వారంటీ. బ్యాటరీ, ఛార్జర్, మోటార్, కంట్రోల్, ఈ 4 components అన్నిటికీ 1 year వారంటీ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నట్టయితే మనము తెలుసు కదా 40,000కే మనం వెహికల్ ఇస్తున్నాము. అండ్ ఆల్సో మన పాయింట్ ఏంటంటే లైక్ సో చాలా తక్కువ ప్రైస్ కాబట్టి కస్టమర్స్ కూడా ఈజీగా ఛాన్స్ ఉందన్నమాట. సో ఏదైనా డీలర్ ఓపెన్ చేసినా సరే ఛాన్స్ ఆఫ్ కమింగ్ అంటే తీసుకునేదానికి కస్టమర్ చాలా ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు డీలర్షిప్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ 3 lakhsతో ఒక 6 vehiclesతో వాళ్ళు షోరూమ్ స్టార్ట్ చేయొచ్చు, ఒక 600 square feetతో. సో టెక్నీషియన్ కావాలంటే మనము ఏ విధంగా అయినా సరే మనం హెల్ప్ చేస్తాము. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, సర్వీస్ గురించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, ఏ ప్రాబ్లం ఉన్నా సరే. సో మనం డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఇన్ జస్ట్ 3 lakhsతో. మనం ఏమి లైక్ సెక్యూరిటీ డిపాజిట్ అలా ఏం తీసుకోము. కంప్లీట్ రూపీ టు రూపీ డీలర్ అనేది మొత్తం వాల్యుబుల్ ఉంటుంది అనమాట. సో మొత్తం ఆ 3 lakhsకి మనం వెహికల్స్ అన్నీ ఇచ్చేస్తాం. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సర్వీస్ గురించి మొత్తము మనము వాళ్ళకి ఎలా డీల్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సో మనం అంతా చేస్తాం అనమాట. 40,000 స్కూటర్స్ మీరు ఇక్కడ కాకుండా ఎక్కడికైనా ఇస్తారా? నెల్లూరు ఎక్కడికైనా ఇస్తాం సార్. లైక్ ఇప్పుడు మనకి కొన్ని లాజిస్టిక్స్ ఉన్నాయి, లైక్ ANL, రైల్వే అండ్ VRL లాజిస్టిక్స్ అని కొన్ని ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. సో వాటిలో మనము పంపిస్తాం అనమాట వెహికల్స్. మీరు సర్వీస్ ఎక్కడ ఇస్తారు? సర్వీస్ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే లైక్ ఇప్పుడు కడపలో ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆల్సో చెన్నై, బెంగళూరు, ఈ 3 pointsలో విత్ ఇన్ 2 monthsలో ఓపెన్ అవుతుంది ఆల్రెడీ. అండ్ ప్రజెంట్ ఏంటంటే నెల్లూరు సిటీలోనే బుచ్చిరెడ్డిపాలెం ఉంది. సో అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయింది. సో మేము ఆ డీలర్స్కి వాళ్ళకి అపాయింట్ చేస్తామంట, అంటే మీరు ఇలా చేసుకోవాలి, సర్వీస్ చేయాలి అని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాము. వాళ్ళు దగ్గరున్న డీలర్స్కి వెళ్ళి చేస్తారనమాట. ఇది మీ సర్వీస్ పాయింట్? ఇది మా సర్వీస్ సెంటర్ అంటే ఐడియా ఉంది కదా ఎలా ఉంటుందో. సో అదనమాట. సో వెహికల్స్ అన్నీ ఇక్కడే రిపేర్, ఇంకా ఇక్కడే వెహికల్స్ అంతా రిపేరు. సో అట్ స్పేర్స్ మనకి పక్కనే ఉంది కాబట్టి సో మనకి ఏ ప్రాబ్లం లేకుండా, అందువల్ల మనకి సర్వీస్ కూడా ది బెస్ట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట నెల్లూరు సిటీ అంతా. సో నెల్లూరు వరకు మేము హామీ ఇవ్వగలుగుతాము. లైక్ ఏ విధం ప్రాబ్లం వచ్చినా సరే మేము రెడీ టు డూ సర్వీస్ అనమాట. ఏ విధంగా అయినా సరే, వెహికల్ కోసమైనా సరే అండ్ ఆల్సో సర్వీస్ కోసమైనా సరే మేము ఫస్ట్ ఉంటాం అనమాట. సో నాకు తెలిసినంత వరకు నెల్లూరు సిటీ వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట. ఎందుకంటే స్పేర్స్ సర్వీస్ ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మాకు కాల్ చేసి పలానా రోజు వస్తున్నామని చెప్తే ఆ స్లాట్ బుక్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు వచ్చి ఆ రోజు సర్వీస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా, ఇదే మన EV స్పేర్స్ హబ్ సంబంధించిన వీళ్ళు వచ్చి స్పేర్స్, సర్వీసు, అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సేల్ చేస్తున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వీళ్ళైతే సర్వీస్ ఇస్తున్నారు, స్పేర్స్ పార్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఈవెన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా సేల్స్ అయితే చేస్తున్నారు. ఎవరికైనా సర్వీస్ కావాలనుకున్నా లేకపోతే స్పేర్ పార్ట్స్ కావాలనుకున్నా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అయితే కనుక మీకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తాం. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్ మీ డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.